Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 6th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. ఈ వీడియోలో మనము 6th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ క్విజెస్ ప్లస్ పీడిఎఫ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హిందూ న్యూస్ అనాలిసిస్కి సంబంధించినటువంటి క్విజ్ క్వశ్చన్స్ అనేవి మన యాప్లో అప్లోడ్ చేయబడతాయి ఎవ్రీడే. వాటిని మీరు అయితే కనుక ఆన్సర్ చేయొచ్చు టు టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్. అండ్ సిమిలర్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఈ డైలీ పీడిఎఫ్ కూడా మీకు మన యాప్లోనే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. సిమిలర్లీ మొన్న యూపీఎస్సీ 2025లో అరౌండ్ 22 క్వశ్చన్స్ we have touched those themes అండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి. సో వీ హ్యావ్ టచ్డ్ ఆల్ దోస్ పర్టికులర్ ఏరియాస్ అండ్ డెఫినెట్లీ దిస్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ఈజ్ ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యూ. సో టు కవర్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వే. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అయితే ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు కండక్ట్ చేయబడటం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి ఓన్లీ 10,000 రూపీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మనకి మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కోర్సెస్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్. ఒకవేళ ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయి మీరు నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటే కనుక సో దెన్ దిస్ ఈస్ ఫర్ యూ. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, స్టాటిక్, డైనమిక్ అండ్ మెంటర్షిప్ ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేసుకోవచ్చు, 5,000 రూపీస్ పర్ మంత్. ఇఫ్ యూఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఫర్ యూ. ఈ ఫీచర్స్ అన్నిటితోటి కూడా మీకు అయితే కనుక వస్తుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఆప్షనల్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. సో దీనిని మీరు ఏంటంటే ఇది కూడా ఫీ వచ్చేసి 30,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. అంటే ఒకసారి మనం జాయిన్ అయినట్లయితే కనుక ఇంకా సో టిల్ మనం క్లియర్ చేసేంతవరకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక వస్తుంది ఇది. అండ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనకి చాలా ఇంపార్టెంట్ ఎడిషన్స్ ఉంటాయి ది హిందూలో. వాటిల్లో మనము ద ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, జైశంకర్ స్ట్రెసెస్ ద నీడ్ టు బూస్ట్ ద ఇండియా సెంట్రల్ ఏషియా లింక్స్ అంటూ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తాము, వేర్ వి టాక్ అబౌట్ ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్స్ గురించి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, డీలిమిటేషన్ విల్ అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ సదరన్ స్టేట్స్ సేస్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ డీలిమిటేషన్ గురించి మనకి ఏంటంటే మొన్న 2024లో కూడా క్వశ్చన్ అయితే కనుక రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ వ్యాలీ గెట్స్ క్లోజర్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సమ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం చూస్తాము. సో ట్రంప్ రివైవ్స్ ద కాంట్రవర్షియల్ ట్రావెల్ బ్యాన్ అగెన్స్ట్ ద 12 nations is other article we cover. Trump holds the positive talks with Xi to resume the US-China talks over the trade. And then is IBC an effective resolution tool? ఇవన్నీ కూడా మనం ఈవేళ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం అయితే కనుక కవర్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ద అదర్ ఆర్టికల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీ కేర్స్ వర్జన్ 2.0 గురించి, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్,
వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025, కిచాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినార్ వెట్లాండ్స్ వర్ డిక్లేర్డ్ యాజ్ న్యూ రామ్సర్ సైట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తామమ్మా. సో దట్స్ ఏ పెయిడ్ కోర్స్, సో దట్ యూ కెన్ జాయిన్, సో దట్ యూ కెన్ మనకి ఏంటి అంటే లైవ్లో మీరు ఆ క్లాసెస్ అయితే కనుక అటెండ్ చేయొచ్చు. Let us start the first and foremost article. Jaishankar stresses the need to boost the India Central Asia links అంటూ మనకైతే ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏం చెప్తుంది ఆర్టికల్ బేసికల్లీ దేని గురించి అని అంటే మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ సబ్జెక్ట్ ఉంది కదా, దాంట్లో మనం కవర్ చేయాలండి. ఏమేం కవర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ లాటిన్ అమెరికా రిలేషన్స్, అండ్ అలాగనే ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక 2 days బ్యాక్ ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ బ్లాక్ గురించి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెర్కోసర్ గురించి మనం చూడడం జరిగింది. అండ్ అలాగనే ఇంకేం తెలియాలి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్రికా మధ్యన రిలేషన్స్. దీనికి ఎగ్జాంపుల్ ఎస్టర్డేస్ క్లాస్లో మనం చెప్పామండి, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎకోవాస్ అని చెప్పేసి. సో దట్ ఈస్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అని చెప్పేసి ఎకోవాస్ అని చెప్పేసి ఉంటుంది. ఇండియా, లాటిన్ అమెరికా, ఇండియా ఆఫ్రికా, ఇండియా ఆసియాన్, అండ్ దెన్ మనకి ఏంటంటే ఇండియా యూరోపియన్ యూనియన్, అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రీజియన్ అనమాట. మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తోటి ఏమేమి ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కజాకిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఓకే, ఇవన్నీ కూడా మనకి కదా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఆ యొక్క కంట్రీస్ తోటి గుడ్ రిలేషన్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి కానివ్వండి, సో దే హ్యావ్ ద హ్యూజ్ రిసోర్సెస్. మనకి అట్ ఏ టైం మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ మినరల్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. మనకి క్రిటికల్ మినరల్స్ మీద మనం ఎవరి మీద ఆధారపడిపోయాం విపరీతంగా? మనమే కాదు, ప్రపంచం మొత్తం కూడా చైనా మీద ఆధారపడడం జరిగిందండి. ఇప్పుడు దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, వాళ్ళ యొక్క సప్లైస్ని డైవర్సిఫై చేసుకోవాలి అనుకుంటున్నారు. అంటే చైనా మీద ఆధారం కాకుండా ఇంకా వేరే దేశాల మీద నుంచి మనకి రిలయబుల్ పార్ట్నర్స్ ఉండాలి అని చెప్పేసి మనం ఏంటి అని అంటే వెతుకుతున్నాము. అండ్ అలాంటి రిలయబుల్ పార్ట్నర్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికా నుంచి ఎవరెవరు ఉన్నారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనా కానివ్వండి, చిలీ కానివ్వండి, ఈ కంట్రీస్. దెన్ అలాగనే మనకి ఏంటంటే కనుక విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ విషయానికి వచ్చేసరికి కజాకిస్తాన్, ఈ దేశాల్లో కూడా మనకి ఏంటంటే హ్యూజ్ రిజర్వ్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ మనకైతే కనుక ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మనకి ఏమంటున్నారంటే ఇండియా సెంట్రల్ ఏషియా మధ్యన కనెక్టివిటీ లింక్స్ అనేటువంటివి, రిలేషన్ అనేటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి. అలా స్ట్రెంగ్తన్ అవ్వాలంటే కనుక మోర్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దాట్ అంటూ ఈ యొక్క మనకి చెప్పడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం తెలుసుకోవాలనే చూద్దాం. ఆల్రెడీ మనం అనుకున్నాం ఏమని, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటర్లోకి అయితే కనుక ఇది వస్తుంది అని చెప్పేసి. దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ఇండియాస్ రెన్యూడ్ పుష్ టు డీపెన్ ద కనెక్టివిటీ అండ్ ట్రేడ్ టైస్ విత్ సెంట్రల్ ఏషియా. External Affairs Minister S. Jaishankar during the India Central Asia Business Council meeting. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండియా సెంట్రల్ ఏషియా బిజినెస్ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పేసి మనకైతే కనుక జరుగుతుంది. దానికి సంబంధించి అక్కడ మనం మాట్లాడుతూ we need to deepen the connectivity and trade ties with respect to Central Asia అని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. And emphasized the need to strengthen the connectivity as well, particularly through something called as చాబహార్ పోర్ట్ ఎక్కడ ఉందమ్మా మనకి, ఇరాన్లో ఉంది చాబహార్ పోర్ట్ అని చెప్పేసి. దాని గురించి కూడా మనం మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ట్రేడ్ ఇన్ నేషనల్ కరెన్సీస్. సో లోకల్ కరెన్సీస్లో మనం ఏంటి అని అంటే మ్యూచువల్ ట్రేడ్ని ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి మన యొక్క మల్టిపుల్ ఆస్పిరేషన్స్ గురించి మనం అయితే కనుక మనం మాట్లాడడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఏం స్టడీ చేయాలి, దీనిని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఈ కాంటెక్స్ని ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్స్ గురించి మనం అయితే కనుక క్లియర్గా తెలుసుకోవాలి. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ బేసికల్లీ ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్స్ అనేటువంటివి ఈవేళ కాదు, ఈవెన్ మనకి వే బ్యాక్ యాన్షియంట్ లింకేజెస్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. మనకి అవే పాయింట్ రాశాను చూడండి ఇక్కడ. ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా షేర్ ఓవర్ 2000 years of cultural, religious and as well as the trade relations between both of us. So and అలాగే రిలీజియన్
So the spread of Buddhism, Sufism, the Silk Route and the Kushan Empire interactions form a so strong civilizational bridge అనేటువంటిది మనకి ఏర్పడింది between India and as well as the Central Asia. Then post Soviet 1991లో USSR మనకి డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాతన అందులో ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కదా 5 డిఫరెంట్ ఇండిపెండెంట్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్గా మనకి ఫామ్ అయ్యాయి. ఏవేంటి? కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, టర్కుమెనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉజ్బెకిస్తాన్. ఈ 5టిని కూడా మనకి ఏంటంటే కనుక సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి మనకు పిలుస్తారు. వీళ్ళతో మనకి రిలేషన్ అనేటువంటిది వే బ్యాక్ ఎప్పటి నుంచో మనకైతే కనుక ఉంది. అండ్ వీళ్ళని మనం ఏంటంటే ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ పాలసీ, మామూలుగా అయితే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఉంది కదా, అలాగే ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ పాలసీలో మనం ఏంటి అంటే కనుక వీళ్ళని ఇంక్లూడ్ చేయబడడం జరిగింది. ఇక్కడ ఇంకేం తెలియాలంటే మొన్న 2025లోనే క్వశ్చన్ అడిగారండి కనెక్టివిటీ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్ మీద క్వశ్చన్ అయితే కనుక అడగడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేబీ టుమారో నెక్స్ట్ ఇయర్ మనకి ఏంటి అంటే IMEC గురించి అడిగే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ గురించి మనకైతే కనుక అడగచ్చు. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు. Now coming to this, there was one such important port called as చబహర్ పోర్ట్ అని చెప్పేసి మనం బిల్డ్ చేస్తున్నాం. చబహర్ పోర్ట్ మీద స్ట్రైట్ అవే 2017లోనే UPSC మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ చబహర్ పోర్ట్ అనేది మనకి ఎక్కడ డెవలప్ చేస్తున్నాము అని అంటే ఇరాన్లో డెవలప్ చేస్తున్నామండి. ఎందుకని డెవలప్ చేస్తున్నాము అని అంటే మనము సో బేసికల్లీ ఈ యొక్క పాకిస్తాన్ని బైపాస్ చేసి మనం ఏంటంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ని సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని రీచ్ అవ్వడానికి ఒక ఆల్టర్నేటివ్ రూటే ఈ యొక్క చబహర్ పోర్ట్ ద్వారా. ఇక్కడ చూడండి చబహర్ పోర్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం తెలుసుకోవాలి, మనకి ఇక్కడ పాకిస్తాన్లో దెర్ ఇస్ అనదర్ పోర్ట్ కాల్డ్ యాజ్ గ్వాదర్ పోర్ట్. పాకిస్తాన్లో వీ హ్యావ్ ద గ్వాదర్ పోర్ట్. ఇది మనకి ఎవరు డెవలప్ చేస్తున్నారు? చైనా. సో ఇండియా చబహర్ పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉంటే చైనా వాడు వచ్చేసి మనకి పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ని మనకి డెవలప్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ స్ట్రాంగ్ సర్వేలెన్స్ అనేటువంటిది పెట్టడానికి ఈ రీజియన్లో మనకి, బికాస్ దిస్ రీజియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మనకి, ఎందుకంటే ఆయిల్ సప్లై కానీ అదంతా కూడా మరి ఇక్కడే మనకి జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మనకి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో ఇప్పుడు మనం చబహర్ పోర్ట్ని మనం ఎందుకు డెవలప్ చేస్తున్నాము? టు బైపాస్ పాకిస్తాన్ని బైపాస్ చేసేసి ఇంకొక ఆల్టర్నేటివ్ రూట్ దేనికి? ఆఫ్ఘనిస్తాన్ని నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని కనెక్ట్ అవ్వడానికి తీసుకొచ్చినటువంటిది చబహర్ పోర్ట్ అనేటువంటిది. సో లెట్ us see which is very critical for bypassing the Pakistan and enhancing the trade with Central Asia. Central Asian countries తోటి ట్రేడ్ అనేటువంటిది మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి. అండ్ ఇండియా ఎయిమ్స్ టు ఇంటెన్సిఫై ద ట్రేడ్ వయా చబహర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ అండ్ INSTC ప్లాట్ఫామ్. So there is another very important thing that is called as INSTC అంటారు. So that is what is ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. మొన్న 2025లో స్ట్రైట్ అవే ప్రిలిమ్స్లో దీని గురించి అడిగారండి. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ దేనిని కనెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకి స్ట్రైట్ అవే మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. హియర్ ఇఫ్ యూ సీ, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ రిప్రజెంటేషనల్ మ్యాప్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇండియా నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యూరప్కి మనకైతే కనుక కనెక్ట్ అవ్వడం గురించి ఒక మల్టీ మోడల్. సో హియర్ ఇఫ్ యూ సీ మనకి ఏంటంటే INSTC అనేటువంటి ఈ యొక్క కారిడార్ మనకి ఇట్స్ 7,200 కిలోమీటర్ లాంగ్ మల్టీ మోడల్ అనమాట. అంటే విచ్ ఇంక్లూడ్ షిప్ కనెక్టివిటీ, రైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రోడ్ కనెక్టివిటీ కారిడార్ లింకింగ్ ఇండియా టు రష్యా వయా ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఏషియా. స్ట్రైట్ అవే అడిగారండి ఈ క్వశ్చన్ని మనకి. ఇండియా ఇంటూ రష్యా వయా ద ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఏషియాని కనెక్ట్ చేసేటువంటి వెరీ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ప్రాజెక్టే మనకి ఈ యొక్క INSTC అనేటువంటిది. దీనివల్ల అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి యొక్క ట్రావెల్ టైం తగ్గిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ తగ్గిపోతుంది బై అప్రాక్సిమేట్లీ బై 50% అయితే కనుక తగ్గుతుంది అని చెప్పేసి ఈ యొక్క కారిడార్ యొక్క పొటెన్షియల్ని మనకైతే చెప్తున్నారు. ఈ రోజున ఈ కారిడార్లో మనకి అరౌండ్ 13 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉన్నారు, ఇంక్లూడింగ్ రష్యా, ఇరాన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ఏషియన్ నేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇంతకుముందు మనకి స్టార్టింగ్లో ట్రైలాటరల్ అంటే రష్యా, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా మనకైతే కనుక ఈ కారిడార్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ చేసుకున్నాయి.
down the line more and more countries added, and now the 13 countries were part of this particular project INSTC. So that is the INSTC. Next వచ్చేసి మనకి 2016లో సంథింగ్ ఎల్స్ హెస్ హ్యాపెన్, దట్ ఈస్ నోన్ యాజ్ ఆష్కాబాట్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనకి సైన్ చేసుకోవడం జరిగింది. ఆష్కాబాట్ అగ్రిమెంట్. So it is also a multilateral transport corridor which was agreement which was signed in the year 2016. మనం దీంట్లో 2018లో మనం అయితే కనుక జాయిన్ అయ్యాము. అండ్ దీంట్లో మెంబర్స్ వచ్చేసి ఎవరెవరు? ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్కుమెనిస్తాన్, పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఒమన్. ఈ దేశాలన్నీ కూడా మనకి దీంట్లో మెంబర్స్ అయి ఉన్నారండి. ఇక్కడ ఏంటి ఆబ్జెక్టివ్? సెంట్రల్ ఏషియా విత్ పర్షియన్ గల్ఫ్ని లింక్ చేయాలి త్రూ ద సీమ్లెస్ కార్గో మూమెంట్. అంటే సో కార్గో మూమెంట్ విషయానికి వచ్చేసరికి ఈజీగా మనం ఫ్రీ ఫ్లోగా మనం ట్రాన్స్పోర్ట్ అది చేయడం గురించి ఈ యొక్క ఆష్కాబాట్ అగ్రిమెంట్ అని చెప్పి 2016లో మనకి చేశారు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ మనకి తెలియాలి. దెన్ కమ్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ తాపీ పైప్ లైన్ అంటారు. ఈవెన్ ఇది కూడా యూపీఎస్సీ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ యొక్క తాపీ పైప్ లైన్ పేరులోనే ఉంది కదా, తాపీ మీన్స్ టర్కుమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, Pakistan and as well as India. It's a 1800 kilometer Turkmenistan, Afghanistan, Pakistan and as well as the India pipeline. So it will serve as a vital energy lifeline connecting the gas rich Central Asia to the energy deficient South Asian region. అంటే ఇక్కడ చూడండి, సెంట్రల్ ఏషియా రీజన్ ఈజ్ వెరీ రీసోర్స్ రిచ్ అనుకున్నాం కదా మనము. సో దానిని మనకి ఏంటంటే కనుక సో ద ఎనర్జీ డెఫిషియంట్ సౌత్ ఏషియాకి మనకైతే కనుక సో ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటి మీద మీరు బాగా ఫోకస్ చేయాలండి. ఏవేంటి? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క గ్యాస్ పైప్ లైన్, తాపీ పైప్ లైన్ గురించి స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆష్కాబాట్ అగ్రిమెంట్ గురించి. దెన్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు దట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గురించి. దెన్ వీ హ్యావ్ అబౌట్ చాబహార్ పోర్ట్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ వాటితో పాటు మోస్ట్ రీసెంట్లీ ఇంకొక కనెక్టివిటీ ప్రాజెక్ట్ యాడ్ అయింది కదా, ఏంటి ఆ ప్రాజెక్టు? ఐఎంఈసి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఐఎంఈసి ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో హియర్ ఇఫ్ యూ సీ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అండ్ దెన్ ఈ యొక్క నోట్స్ అంతా కూడా మీకు ఏంటి అంటే కనుక మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది, అలాగే మన యాప్లో అప్లోడ్ అవుతుంది. దెన్ అలాగే మీకు ఈ ఆర్టికల్స్ అనేటువంటివి ఎంతలా అర్థమయ్యాయి అనేటువంటి టెస్ట్ చేసుకోవడానికి కూడా మీరు ఏంటి అంటే కనుక క్విజెస్ అనేటువంటివి అటెండ్ చేయొచ్చు. సో యూ కెన్ ఫాలో దాట్ అండి. సో ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా విషయానికి వచ్చేసరికి మనం తీసుకుంటే మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీని ఫుల్ఫిల్ చేసుకోవడం గురించి మనం రకరకాల ఇంపోర్ట్స్ మనం చేసుకుంటూ ఉంటాం. దాంట్లో మనకి ఏంటంటే అరౌండ్ 77% ఆఫ్ ద ఎనర్జీ మనం ఏంటి అంటే కనుక ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్టే చేసుకుంటున్నామండి. పర్టికులర్లీ ఫ్రమ్ ద OPEC కంట్రీస్, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు OPEC అంటే కనుక. సో నౌ డైవర్సిఫైయింగ్ త్రూ సెంట్రల్ ఏషియా ఈజ్ ఆల్సో ఈజ్ ఎ స్ట్రాటజిక్ ఇంపరేటివ్. మనం ఇందాక అనుకున్నాం కదా, ట్రెడిషనల్ సప్లయర్స్ కాకుండా మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ రిలయబుల్ సప్లయర్స్ గురించి మనం చూస్తున్నామని. అండ్ ఇందాక కూడా ఒక పాయింట్ అనుకున్నాం, ఏమని? సెంట్రల్ ఏషియాలో చాలా హ్యూజ్ రిసోర్సెస్ మనకైతే కనుక ఉన్నాయి. అండ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ అని మీరు రాసుకోవచ్చు, కజకిస్తాన్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. 43% ఆఫ్ ద గ్లోబల్ యురేనియం రిజర్వ్స్ మనకి కజకిస్తాన్ మనకైతే కనుక హోల్డ్ చేస్తుందండి మనకి. అండ్ సిమిలర్లీ ద అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీ విచ్ ఇస్ ఉజ్బెకిస్తాన్. ఇక్కడ మనకి గ్యాస్, యురేనియం, గోల్డ్ వీటిల్లో కూడా మనకి చాలా రిచ్ ఇది. అండ్ ఇది 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 మనం ఏంటంటే ఆపర్చునిటీగా తీసుకుంటే 2025లో మొన్న ప్రిలిమ్స్లో కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే కనుక ఇవ్వబడడం జరిగింది. అంటే రీజియన్ ఇచ్చారు, అది రిచ్, అక్కడ ఏం రిచ్ అని చెప్పేసి అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ చిలీ అని చెప్పేసి ఇచ్చారు, అక్కడ లిథియం అంటూ ఇలా మనకి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. And India has signed the uranium supply agreement with both Kazakhstan and Uzbekistan to fuel its nuclear reactors. So మన యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్ని, బికాస్ న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ మనకి, అందుకని చెప్పేసి మనకి ఏంటంటే వాటికి కావాల్సినటువంటి సప్లై గురించి మనం వీళ్ళతో అగ్రిమెంట్ కూడా మనం చేసుకోవడం జరిగిందండి. ఇంకా ట్రేడ్ విషయానికి వస్తే మనతో ట్రేడ్ చాలా తక్కువే, కానీ చైనాతో మటుకి ట్రేడ్ చాలా ఎక్కువ ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి. చైనా యొక్క ఫుట్ ప్రింట్ ఏంటంటే అటు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మీద, లాటిన్ అమెరికన్ కంట్రీస్ మీద, ఆఫ్రికన్ కంట్రీస్ మీద, సో ఓకే ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, పనామా కెనాలు, వీటిలన్నిటి మీద కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం దానిని కౌంటర్ చేయడానికి రకరకాల ఇనిషియేటివ్స్ మనం అయితే కనుక తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏంటంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే ఇండియా సెంట్రల్ ఏషియా మధ్యన ట్రేడ్
ట్రేడ్ తీసుకుంటే హార్డ్లీ $2 బిలియన్ ఉంది. కానీ చైనాతో తీసుకుంటే చైనా అండ్ సెంట్రల్ ఏషియా తీసుకుంటే అరౌండ్ $60 బిలియన్ ట్రేడ్ మనకైతే కనుక క్యారీ అవుట్ అవుతుంది, విచ్ ఇండికేట్స్ దెర్ ఇస్ ఏ హ్యూజ్ అన్ట్యాప్డ్ ట్రేడ్ పొటెన్షియల్. మనకేంటంటే సో హ్యూజ్ ట్రేడ్ పొటెన్షియల్ మనకైతే కనుక ఉందండి మనకి. దెన్ ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తోటి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటాము, మనము ప్రీషియస్ స్టోన్స్, మిషనరీ, కెమికల్స్, మినరల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాము. మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని అంటే ఫార్మాసిటికల్స్, కాఫీ ప్రొడక్ట్స్, స్పైసెస్, గార్మెంట్స్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఎక్విప్మెంట్, అంటే కొంత లో వాల్యూ ఎక్స్పోర్ట్స్ని మనం అయితే కనుక చేయడం జరుగుతుంటుంది. సో అండ్ ద స్కోప్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఫర్ ఎక్స్పాండింగ్ ద హై వాల్యూ ట్రేడ్ ఐటమ్స్ మనకి. ఇంకా లోకల్ కరెన్సీ విషయానికి వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే జైశంకర్ emphasized settling the trade in national currencies to overcome the dollar dependency and facilitate smooth transactions. Yesterday's classలో బ్రిక్స్ అనేటువంటి టాపిక్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. ఈ బ్రిక్స్ అనేటువంటి వాళ్ళు కూడా మనకి ఏమనుకుంటున్నారు అని అంటే కనుక సో దట్ ఈస్ డాలర్ మీదన మనం డిపెండెన్సీ తగ్గించుకుని మన యొక్క లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ అనేటువంటిది సెటిల్ చేసుకోవాలి అంటూ కూడా మనకి మాట్లాడుకుంటూ డిబేట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కూడా మనకి ఏంటంటే కనుక సో టు సెటిలింగ్ దట్ ట్రేడ్ ఇన్ నేషనల్ కరెన్సీస్లో మనం అయితే కనుక చేయాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ యూ సీ మనము ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ సో 2022లో మనం హోస్ట్ చేసాము. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు టియాన్జిన్ చైనా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క SCO సమ్మిట్ గురించి అయితే కూడా మనకి మెన్షన్ చేశారండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. బట్ కానీ దెర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ ఉన్నాయి మనకి ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా మధ్యన. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ఏంటంటే దీస్ కంట్రీస్ ఆర్ నాట్ జియోగ్రాఫికల్లీ కనెక్టెడ్ టు అస్, వెరీ లిమిటెడ్ ఫిజికల్ యాక్సెస్ మనకైతే కనుక ఉంది. అండ్ మధ్యలో ఉన్నటువంటి పాకిస్తాన్ మనకి ఈ యొక్క ఎంట్రీ అనేటువంటిది ఇవ్వకపోవడం వలన మనం ఆల్టర్నేటివ్ రూట్స్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఇది మనకి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది. Pakistan's denial of transit access forces the India to rely upon alternate corridors like for example Chabahar and as well as INSTC is another example. Similarly, ఆఫ్ఘనిస్తాన్ యొక్క సిచ్యువేషన్ మనం తీసుకుంటే కనుక ఈ రోజుకి కూడా అండ్ చైనీస్ ప్రెజెన్స్, కంపీటింగ్ చైనీస్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్సో త్రూ దట్ ఆఫ్ BRI. అంటే BRI అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కదా, ఇది చైనా వాడి ప్రాజెక్ట్, ఇది బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్. ఎస్, యాడ్స్ ద కాంప్లెక్సిటీ టు దట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకా అదర్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ డైరెక్ట్ బ్యాంకింగ్ లింకేజెస్, రెగ్యులేటరీ బ్యారియర్స్, వెరీ హై ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ట్రేడ్ ఫ్లోస్ని మనకి ఏంటి అని అంటే కనుక బ్యారియర్స్గా మనకైతే కనుక ఉంటున్నాయి ఈ రోజున. అంటూ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఏషియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. GS పేపర్ 2లో మీరు కంపల్సరీగా కవర్ చేయాలి. అండ్ అలాగే ఇందాక నేను చెప్పినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రిలిమ్స్లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అవకాశం ఏం లేదు, లాస్ట్ టైం మన 2025లో ఆల్రెడీ అడిగారు INSTC గురించి. సో కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట వీటి గురించి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. డీలిమిటేషన్ will address the concerns of southern states, says central government. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సదరన్ స్టేట్స్ ఇప్పుడు రీసెంట్గా అందరూ కూడా మనకి గొడవలు పెడుతున్నారు. ఏమని? ఎందుకనంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కానివ్వండి, లేకపోతే మనకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వీళ్ళందరూ కూడా మా యొక్క మనకి ఇప్పుడు ఏంటంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేసినట్లయితే కనుక, మళ్ళీ సీట్స్ రీఅడ్జస్ట్మెంట్ చేసినట్లయితే మా యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది మేము కోల్పోతాం, మా రిప్రజెంటేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. బికాజ్ ఎందుకంటే మా యొక్క పాపులేషన్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద నార్థరన్ స్టేట్స్ మాకైతే కనుక తగ్గిపోయింది అని చెప్పేసి మనం మన యొక్క ప్రొటెస్ట్స్ని అయితే కనుక మనం చేస్తున్నాము సదరన్ స్టేట్స్ అందరూ కూడాను. కానీ దానికి ఇదిగానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఏమిస్తుంది అని అంటే కనుక డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మీ యొక్క కన్సర్న్స్ అన్నింటినీ కూడా మనకైతే కనుక అడ్రస్ చేస్తుంది అంటూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకైతే కనుక చెప్తున్నారండి. దీనికి సంబంధించి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. ఇది మనకి GS పేపర్ 2 పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నెన్స్ అమ్మ. ఇది ఎందుకంటే మొన్న ఈవెన్ 2024లో కూడా ఈ డీలిమిటేషన్ మీద ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్ ఏమి అడిగారు? హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ హ్యావ్ బిన్ కన్స్టిట్యూటెడ్ సో ఫార్, లైక్ 3 times, 4 times, 5 times, 6 times అంటూ మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. క్వశ్చన్స్ ఎక్కడి నుంచో తీసుకురారండి, క్వశ్చన్స్ జస్ట్ అరౌండ్ యూ, మీ చుట్టుపక్కల మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఇష్యూస్ని మాత్రమే ఆధారంగా తీసుకుని దాని నుంచి
నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి పిక్ చేస్తారు. అంతే తప్ప ఏ క్వశ్చన్ అడిగినా కూడా అది ఎక్కడో అక్కడ ఒక చోట ఈవెంట్ జరిగి ఉంటుంది, దాని గురించి డిబేట్స్ కానీ దాని గురించి డిస్కషన్ కానీ జరిగి ఉంటుంది. అందుకనే ఆ క్వశ్చన్ని మనకైతే కనుక అడుగుతారు. Yes, the central government has recently assured that the upcoming delimitation exercise will address the concerns of southern states, especially regarding their parliamentary representation post 2026 census. So మనకి ఏంటంటే 2026 సెన్సస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తారు. అప్పుడు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేస్తుంది. అది లోక్సభలోనూ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోనూ కూడా కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ని మనకి ఏంటంటే కనుక రీడ్రా చేస్తారనమాట బేస్డ్ అపాన్ ద పాపులేషన్. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ clarified that concerns of southern states will be taken into account during the delimitation process. Discussions will also be held with all stakeholders at an appropriate time. అంటూ మనకి ఏంటంటే మన యొక్క యూనియన్ హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు మనకైతే కనుక చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి తెలియాలి. ఏవేంటంటే మొదటిది ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ పార్లమెంట్ విల్ ఎనెక్ట్ ఏ డీలిమిటేషన్ యాక్ట్. అంటే చూడండి, సెన్సస్ జరిగిన తరువాతన సెన్సస్ జరిగిన తర్వాత మనకి జనాభా లెక్కల సెన్సస్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఏం చేస్తుంది, ఒక డీలిమిటేషన్ యాక్ట్ అని చెప్పేసి చేస్తుంది. చేసి ఏం కాన్స్టిట్యూట్ చేస్తారు, అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది, అప్పుడు ఆ పాపులేషన్ ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లోక్సభలోను లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోనూ కూడా కాన్స్టిట్యుయెన్సీస్ని వాటిని కూడా మనకి బౌండరీస్ అవి రీడ్రా చేస్తారనమాట. అయితే ఇది చెయ్యాలి అని కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేశారు. డీలిమిటేషన్ యాక్టివిటీ చేయాలి అని చెప్పేసి. ఏ ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ సిమిలర్లీ స్టేట్ లెవెల్ విషయానికి వచ్చేసరికి ఏంటి, మనకి ఆర్టికల్ నెంబర్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డీలిమిటేషన్ ఫర్ ద స్టేట్ అసెంబ్లీస్ ఈజ్ ఆల్సో కండక్టెడ్ యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్టర్ ద ఈచ్ సెన్సస్. అండ్ ఈ పాయింటే మొన్న 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ఏమడిగారు, డీలిమిటేషన్ ఎప్పటికీ ఎన్నిసార్లు క్యారీ అవుట్ చేశారు. డీలిమిటేషన్ ఎప్పటికీ 4 సార్లు అమ్మ, 4 సార్లు. దట్ ఈస్ 1952, 1963, 73 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 2002. 4 టైమ్స్ మనకి డీలిమిటేషన్ని మనకి క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. అంటే 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్స్ని కాన్స్టిట్యూట్ చేస్తారు, వాళ్ళు ఎక్సర్సైజ్ని మనకి క్యారీ అవుట్ చేస్తారు. Now, what is delimitation commission? A delimitation commission is set up under a law which is passed by that of parliament. పార్లమెంట్ ఒక లా చేస్తుంది అనుకున్నాం కదా. ఏ ఆర్టికల్ ప్రకారంగా, ఇదిగో ఇక్కడ రాశారుగా, ఆర్టికల్ నెంబర్ 82 ప్రకారంగా మనకి ఈ యొక్క లా అయితే మనకి చేస్తారు. ఏం చేస్తుంది డీలిమిటేషన్ కమిషను? ఇట్ విల్ డిటర్మైన్ ద బౌండరీస్ and the number of seats in the Lok Sabha and state legislative assemblies as well. Not only that, it also decides on reservation of seats for scheduled castes and scheduled tribes as well. SCs and as well as STs కి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటువంటిది రిజర్వ్ చేయాలి అనేటువంటిది కూడా మనకి ఏంటంటే కనుక డీలిమిటేషన్ కమిషన్ అయితే కనుక మనకి డిసైడ్ చేస్తుంది. ప్లీజ్ బి వెరీ క్లియర్. అందుకనే ఏమన్నా 33% విమెన్ రిజర్వేషన్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఏంటంటే ఒక డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు ఎన్ని సీట్స్ మనకి రిజర్వ్ చేయాలి అనేటువంటిది అన్నీ కూడా మనకి ఏంటంటే అప్పుడు డిసైడ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఆ యొక్క విమెన్ రిజర్వేషన్ గురించి అడిగారు. అందుకనే 2024లో అంతా కూడా దాని గురించే డిబేట్ జరిగింది, విమెన్ రిజర్వేషన్ గురించి, డీలిమిటేషన్ గురించి, ఇవన్నీ కూడాను. సో దేర్ కమ్స్ ఇన్ 2024 ఈ క్వశ్చన్ అడిగేశారు మనకి. అండ్ అలాగే మనకి 2025లో ప్రెసిడెంట్ యొక్క అసెంట్ టు ద బిల్స్ రిజర్వ్డ్ బై దట్ ఆఫ్ ద గవర్నర్ గురించి, వీటి గురించి డిస్కషన్ జరిగింది. సో అందుకని ది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ దాని మీద మనకు అడగడం జరిగింది. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అమ్మ. సో కరెంట్ అఫైర్స్ మీద కనుక మీకు మంచి పట్టు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు. ఈ కరెంట్ అఫైర్స్ నుంచే కదా పాలిటీ, కరెంట్ అఫైర్స్ నుంచే ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ నుంచే ఎకానమీ. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ నుంచే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇవన్నీ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి వాటి నుంచే మనకి.
ఎనీవే క్లియర్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇప్పుడు ఏంటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది సదరన్ స్టేట్స్ని, మీరు ఎవరు కంగారు పడకండి, సో ఓకేనా, డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు కూడా మీ యొక్క ఇష్యూస్ అన్నిటినీ కూడా మేమైతే కనుక అడ్రస్ చేస్తాము, ఓకేనా అంటూ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పబడడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, డీలిమిటేషన్ యాక్ట్ ఏంటి, డీలిమిటేషన్ కమిషన్ ఏంటి, డీలిమిటేషన్ కమిషన్ ఏమేం చేస్తుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అక్కడ కవర్ చేసుకోవాలి. సో డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ డీలిమిటేషన్ బేస్డ్ అపాన్ పోస్ట్ 2026 సెన్సస్ డేటా ఆన్ ఫెడరల్ బ్యాలెన్స్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా. హౌ కెన్ ద సదరన్ స్టేట్స్ కన్సర్న్స్ ఆఫ్ సదరన్ స్టేట్స్ బీ అడ్రస్డ్. సో సదరన్ స్టేట్స్ మనకి ఏంటంటే కనుక స్ట్రిక్ట్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అవి కూడా మనకి ఇంప్లిమెంట్ చేశారు. అందువలన పాపులేషన్ అది కూడా ఇన్ చెక్, కంప్లీట్గా ఇన్ కంట్రోల్లో మెయింటైన్ చేశారనమాట. బట్ కానీ నార్దర్న్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ స్టేట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అయిపోయింది, విపరీతంగా పాపులేషన్ అనేటువంటిది పెరిగిపోయింది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, మోర్ పాపులేషన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మోర్ రిప్రజెంటేషన్ వాళ్ళకి, మనమేమో ఇంప్లిమెంట్ చేసి మెజర్స్ అవి తీసుకున్నందుకు మనకి రివార్డ్గా మనకి ఏంటంటే కనుక తక్కువ రిప్రజెంటేషన్ ఇన్ దట్ ఆఫ్ ద పార్లమెంట్. ఇదే మన యొక్క గొడవ అనమాట. సో ఇలాగా ఎలా కుదురుతుంది అంటూ మనం ఏంటి అని అంటే కనుక ఇది మాకు ఇంజస్టిస్ అయితే కనుక జరిగింది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ మనకి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్స్. ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్స్ చదివేటప్పుడే మీరు ఏమేమి చదవాలి, ఇండియా లాటిన్ అమెరికా రిలేషన్స్ గురించి చూసుకోవాలి, ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా రిలేషన్స్ మాట్లాడాలి, ఇండియా దెన్ నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్, ఇండియా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఆసియాన్ కంట్రీస్ అంటారు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంది కదా, దాని గురించి మీరు స్టడీ చేయాలి. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఎకోవాస్ అని చెప్పేసి ఉంది, మొన్న రీసెంట్గా ఎకోవాస్ అని 50th యానివర్సరీ రీసెంట్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఎకోవాస్ అని చెప్పేసి ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అని చెప్పేసి. సో వీళ్ళ గురించి కూడా మనం ఏంటంటే కనుక స్టడీ చేయాలి, ఎందుకంటే ఇండియా దీంట్లో అబ్జర్వర్ స్టేటస్ ఉంది మనకి, అబ్జర్వర్ స్టేటస్. ఎస్, ఇది ఎస్టర్డేస్ నైట్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం చాలా క్లియర్గా మనం చెప్పబడి ఉన్నాం ఇదంతా కూడా మనం ఏంటంటే కనుక. కాబట్టి ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఛాన్స్ ఫర్ యూ, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఆపర్చునిటీ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ క్లాసెస్ని మిస్ అవ్వకండి. యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ అనమాట. ఎస్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. దట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద చినాబ్ బ్రిడ్జ్ అండి. చినాబ్ బ్రిడ్జ్ని మనకి ఏంటంటే కనుక మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మనకి ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ రైసీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి దానిని మనకి ఇనాగరేట్ చేయనున్నారు. అదే మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది మనకి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్. ఇది మనకి వరల్డ్స్ టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కన్ఫామ్గా అడుగుతారమ్మా ఈ క్వశ్చన్ అయితే కనుక. చూడండి, ఏ వ్యూ ఆఫ్ ద చినాబ్ బ్రిడ్జ్, the world's tallest railway bridge, is set to be inaugurated by Prime Minister Narendra Modi in the Jammu and Kashmir Raisi district. This bridge is part of the Udhampur, Srinagar and as well as Baramulla rail link, which will provide direct connectivity to that of the Kashmir Valley. Kashmir Valley కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రైల్వే లింక్ అనేటువంటిది డైరెక్ట్ కనెక్టివిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. వన్స్ కనెక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది. బికాస్ సో మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, మోర్ అండ్ మోర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది, అండ్ ఓవరాల్గా ఈ డెవలప్మెంట్ అనేటువంటిది ముందుకు వెళ్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. ఇలా కనెక్టివిటీ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. అందుకనే ఫస్ట్ ఆర్టికల్లో కూడా మనం అవన్నీ కూడా ఎందుకు చెప్పాం, మనం కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్న ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కానివ్వండి, లేకపోతే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ కానివ్వండి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఆష్కాబాట్ అగ్రిమెంట్ గురించి ఒకటి చూసాం మనం, తాపీ పైప్ లైన్ గురించి ఒకటి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ చైనా తన యొక్క కనెక్టివిటీ ప్రాజెక్ట్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అయినటువంటి BRI ప్రాజెక్ట్ ద్వారానే కదా మొత్తం అన్ని కంట్రీస్ తోటి కనెక్టివిటీ పెంచుకుంటోంది. లైక్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ తోటి, ఆఫ్రికన్ కంట్రీస్ తోటి, వీటిలన్నిటితోటి కూడా. కాబట్టి కనెక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. అండ్ ఆ కాంటెక్స్ట్లో ఈ యొక్క చినాబ్ బ్రిడ్జ్ ఏదైతే మనకి ఇది చేశారో, విచ్ ఇస్ ద వరల్డ్స్ టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద
ఉదంపూర్ శ్రీనగర్ బర్ముల్లా రైల్ లింక్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట మనకి ఇక్కడ. సో ఏం తెలియాలి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. The Chenab Bridge, which is the world's tallest railway bridge, is set to be inaugurated by the Prime Minister Narendra Modi in Jammu and Kashmir's Reisi district. ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ చీనాబ్ బ్రిడ్జ్ అంటుంటారు మనకి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఉదంపూర్ శ్రీనగర్ బర్ముల్లా రైల్ లింక్ విచ్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్ అన్ ఆల్ వెదర్ రైల్ కనెక్టివిటీ టు దట్ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీకి మనం ఏంటి అని అంటే కనుక ఆల్ వెదర్ రైల్ కనెక్టివిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క మెయిన్ సిగ్నిఫికెంట్ మనకి. క్లియర్? సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. అండ్ ఇట్ ఈస్ ఎ క్రూషియల్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రైల్ లింక్. ఇట్ ఎన్హాన్సెస్ ఆల్ వెదర్ కనెక్టివిటీ. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అండ్ స్ట్రాటజిక్ మూవ్మెంట్ ఇన్ ద రీజియన్. మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయొచ్చు అండి స్ట్రాటజిక్ మూవ్మెంట్ని, అలాగే ఎకనామిక్ ఇంటిగ్రేషన్ని మనం ఏంటి అని అంటే కనుక ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయొచ్చు. మోర్ జాబ్స్ మనం తీసుకురావచ్చు, మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు, మోర్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ద్వారా ఉంటాయి మనకి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మేబీ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ సో దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. Moving on to that of the next important one, discuss the strategic and socio-economic significance of Chenab Bridge in the context of infrastructural development in the Jammu and Kashmir. Ante what are all the initiatives which have been taken for the holistic development of this region? ఈ యొక్క రీజియన్ని హోలిస్టిక్గా డెవలప్ చేయడం గురించి ఏమేమి ఇనిషియేటివ్స్ మనకైతే కనుక తీసుకుంటున్నారు అనేటువంటివన్నీ కూడా మనం స్టడీ చేయాలన్నమాట ఇక్కడ. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. Moving on to the next important article, Trump revives the controversial travel ban against the 12 nations. So this is very another important development మనకి ఏంటంటే కనుక, సో ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత నుంచి మనకి ఏంటంటే చాలా సిగ్నిఫికెంట్ డెసిషన్స్ అయితే కనుక మనకి తీసుకుంటున్నారండి. అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీఇట్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్లాండ్కి సంబంధించి, పనామా కెనాల్కి సంబంధించి, లేకపోతే టారిఫ్స్ విధించడంలో, రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడంలో కానివ్వండి. సో వెరీ వెరీ స్ట్రింజెంట్ స్టెప్స్ మనకైతే తీసుకోవడం జరుగుతుంది. రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తున్నారు కదా, రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక గ్రీన్లాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ, గ్రీన్లాండ్ని టేక్ ఓవర్ చేసుకుంటాను, పర్చేస్ చేస్తాను అని చెప్పేసి అంటాం. లేకపోతే పనామా కెనాల్ని ఆక్యుపై చేసుకుంటాను, మళ్ళీ పనామా కెనాల్ని రీకంట్రోల్ చేసుకుంటాను అని చెప్పటం. ఇలా మల్టిపుల్ డెసిషన్స్. నెక్స్ట్ ఈవెన్ అక్కడితో అయిపోయిందా లేదు, ప్యారిస్ అగ్రిమెంట్లోంచి బయటకు వచ్చేయటం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేయటం, WHO నుంచి. ఎస్, సో ఇలా మనకి ఏంటంటే కనుక సిగ్నిఫికెంట్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. నవ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వన్ మోర్ డెసిషన్ ఏంటి అని అంటే కనుక అరౌండ్ 12 కంట్రీస్ నుంచి నేషనల్స్ని కంప్లీట్లీ యూఎస్ఏలోకి బ్యాన్ చేశారనమాట. అంటే ఇంకా వాళ్ళు రావడానికి వీలు లేదు, ఇంక వాళ్ళ మీదనే ట్రావెల్ బ్యాన్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరిగింది. అంటే గేట్స్ వర్ క్లోజ్డ్ టు దెమ్. So the US president bans around 12 countries whose entry restrictions are imposed on those from 7 countries. ఇప్పుడు మనం చూసినట్లయితే let us read some important points. US president has signed a new travel ban targeting around 12 countries, reviving a controversial immigration policy from his first term. ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం చేశారో ఇంతకు ముందు, అప్పుడు కూడా మనకి ఏంటంటే సిమిలర్ ఇది బ్యాన్ అయితే కనుక ఇంపోజ్ చేశారు. సో మనకి ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఇమేజ్లో మీకు మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. సో ద కంట్రీస్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్ బై 2017 రెస్ట్రిక్షన్స్లో, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్, సిరియా, ఇరాన్, సూదాను, లిబియా, సొమాలియా అండ్ యాజ్ వెల్ యాజ్ యెమెన్. కానీ ఇప్పుడు మనకి వేటి మీద బ్యాన్ విధించారు అని అంటే కనుక సిటిజన్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినీ, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సొమాలియా, సుదాన్, యెమెన్ వీళ్ళెవ్వరూ కూడా మనకి ఏంటంటే కనుక యూఎస్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. సో దట్ ఈస్ ఏ కంప్లీట్ బ్యాన్ మనకి ఇంపోజ్ చేశారు. ఇంకా మిగతా కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బురుండి, క్యూబా, లావోస్, సియరా లియోన్, టోగో, టర్కమెనిస్తాన్, వెనిజులా వీళ్ళ మీదన పార్షియల్ ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ అయితే కనుక మనకి పెట్టబడడం అయితే కనుక జరిగిందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. ఆఫ్రికా మనకి ఏంటంటే చాలా సీరియస్గా దీనికి సంబంధించి అయితే కనుక రెస్పాండ్ అవుతున్నారు. ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ సేయింగ్ దట్ దిస్ మూవ్ వుడ్ హార్మ్ ద పీపుల్ టు పీపుల్ టైస్ మనకి ఏంటంటే ఎఫెక్ట్ అవుతాయి. ఎడ్యుకేషన్ ఎక్స్చేంజెస్,
కమర్షియల్ ఎంగేజ్మెంట్, బ్రాడర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటివి ఇంపాక్ట్ అవుతాయి. కన్స్ట్రక్టివ్ డైలాగ్ అంటూ ఉండాలి. అంతే తప్ప ఇలా అవుట్ రైట్గా యూనిలాటరల్గా బ్యాన్ అనేటువంటిది విధించడం కరెక్ట్ కాదు అంటూ మనకి ఆఫ్రికన్ యూనియన్ మనకి చెప్తోందన్నమాట. సో ఇఫ్ యూ సీ that is the nationals from the following 12 countries, like for example they are banned from entering the US, Afghanistan, Myanmar, Chad, ఇందాక మనం అనుకున్నాం కదా వాళ్ళందరూ కూడా. అండ్ వీళ్ళ మీద పార్షియల్ రెస్ట్రిక్షన్స్ మనకి ఇంపోజ్ చేయబడడం జరిగింది మనకి. అండ్ 2017లో వీళ్ళ మీద ఇంపోజ్ చేశారు బ్యాన్, లైక్ ఇరాక్, సిరియా, ఇరాన్, సుదాన్, లిబియా, సొమాలియా అండ్ యెమెన్. ఎందుకంటే రీసెంట్గా వన్ ఆఫ్ ద ఇల్లీగల్ మైగ్రెంట్ వల్ల మనకైతే కనుక ఒక అటాక్ అయితే కనుక జరిగింది, కొలరాడో అటాక్ అయితే కనుక జరిగింది అని ఆ యొక్క సెక్యూరిటీ కన్సర్న్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏంటంటే కనుక ఈ యొక్క బ్యాన్ అయితే కనుక ఇంపోజ్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి చెప్తున్నారు. కానీ అథ్లెట్స్ విషయానికి అయితే కనుక హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ 2026 ఫిఫా వరల్డ్ కప్ అండ్ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళకి దేవర్ ఎగ్జెంప్టెడ్. సో అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే కనుక ఉండవు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఆఫ్రికన్ యూనియన్ ఏమంటోంది, దే స్టేటెడ్ దట్ ఇట్ కుడ్ హార్మ్ ద పీపుల్ టు పీపుల్ టైస్, ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్, కామర్స్ అండ్ డిప్లొమసీ, దేర్ బై అర్జింగ్ ద కన్స్ట్రక్టివ్ డైలాగ్ అయితే కనుక ఉండాలి బిట్వీన్ ఇండియా అండ్ బిట్వీన్ ద ఆఫ్రికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇందాక అనుకున్నాం కదా యుఎస్ఏ ఎన్ని డెసిషన్స్ తీసుకుంటోంది అని చెప్పేసి మనకి ట్రంప్ వచ్చిన తర్వాతన ఓకేనా, ప్యారిస్ అగ్రిమెంట్లోంచి బయటకు వచ్చేయటము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేయటం, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లాండ్ని నేను టేక్ ఓవర్ చేసేసుకుంటానన్నాం, పనామా కెనాల్ని టేక్ ఓవర్ చేసుకుంటాను అనడం, నెక్స్ట్ వచ్చేసి గాజా స్ట్రిప్ ఉంది కదా మనకి, హమాస్ రూల్ చేస్తున్నారు కదా, సో దానిని కూడా మేము మొత్తం అంతా టేక్ ఓవర్ చేసుకుని మరలా గాజాని రీడెవలప్ చేస్తానని చెప్పటం. ఇలా ఇవన్నీ యాక్టివిటీస్ కూడా మనకి మన ట్రంప్ అయితే మనకి చేస్తున్నారండి. అండ్ ఈవెన్ ఇండియాతో కూడా మనకి ఏంటి, మనకి యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ అవి ఇంపోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం మీద, స్టీల్ మీద, వీటి మీద టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు. సో దెన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ BTA, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనం అయితే కనుక సైన్ చేసుకుంటున్నాం అనమాట. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇండియా అండ్ USA ఇప్పుడు మనకి నెగోషియేషన్ అయితే కనుక చేసుకుంటున్నారు. సో బేసికలీ ఇట్ ఈస్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ డీల్, మనకి మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ డీల్ని మనం ఏంటి అని అంటే కనుక చేసుకుంటున్నాం మనం. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. So now examine the implications of the revival of US travel ban on diplomatic relations and global mobility. How can such unilateral measures will affect the multilateral cooperation can be a very big potential question that you can expect. So this is what is the another important article that you are expected to know about. So let us move on to that of the next one. Moving to that of the next article. Yes. Trump holds the positive talks with Xi to resume the US-China talks over the trade. సో మనకి ఈ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కనుక ఈ ఎప్పుడైతే మనకి ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేశాడో మొత్తం అన్ని దేశాల మీద కూడా, అంటే మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అందరి మీద అనౌన్స్ చేశాడో, మిగతా దేశాలన్నీ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కానీ మన అందరం కూడా ఏంటంటే కనుక ఈ టారిఫ్స్ అవి ఇంపోజ్ చేయొద్దు, లెటస్ నెగోషియేట్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు మనకి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. కానీ చైనా వాడు మటుకి ఏం చేశాడంటే విపరీతంగా ట్రంప్ టారిఫ్లు పెంచే కొద్దీ కౌంటర్ టారిఫ్స్ వేసేసేవారు. అంటే ఎంతలా టారిఫ్స్ అంటే 125% టారిఫ్, 145% టారిఫ్స్. అంటే యుఎస్ గూడ్స్ మీద చైనా వాడు, చైనీస్ గూడ్స్ మీదేమో అమెరికా వాడు ఇంతలా టారిఫ్లు అనేటువంటిది విధించేస్తూ టారిఫ్ వార్ అనేటువంటిది ఇగ్నైట్ చేసే విధంగా మొత్తం అందరినీ సఫర్ చేసే విధంగా మనకైతే కనుక చేస్తున్నారు వీళ్ళు. సో నౌ ద ట్రంప్ హోల్డ్స్ ద పాజిటివ్ టాక్స్ విత్ Xi టు రెజ్యూమ్ ద US-China టాక్స్ ఓవర్ దట్ ఆఫ్ ద ట్రేడ్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇందులో ఏం చెప్తున్నారంటే
ఎస్ అండి, ఈ యొక్క ఆర్టికల్లో మెయిన్లీ మనకి ఏంటి అని అంటే కనుక యూఎస్ఏ హ్యావ్ రీసెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక యూఎస్ఏ రీసెంట్లీ హ్యావ్ దేర్ ఫస్ట్ కాల్ విత్ రెస్పెక్ట్ టు ద చైనీస్ లీడర్ షీ జిన్పింగ్ తోటి మనకి మాట్లాడటం జరిగింది. సో ఇట్ వాస్ వెరీ వెరీ పాజిటివ్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. అండ్ ఇద్దరు దేశాలు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్లోబల్ టారిఫ్స్కి సంబంధించి అంటే ట్రేడ్కి సంబంధించి అండ్ అలాగనే మనకి ఏంటంటే క్రిటికల్ మినరల్ సప్లై, దట్ ఈస్ మీన్స్ రేర్ ఎర్త్ మినరల్ సప్లై గురించి కూడా, రేర్ ఎర్త్ మినరల్స్, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేటువంటివి మనం తీసుకుంటే చైనా నెంబర్ 1 లీడర్ అండి. మొత్తం 90%, అరౌండ్ 70 to 80% ఆఫ్ ద ప్రాసెసింగ్ క్యాపబిలిటీ కానీ ఇదంతా కూడా మనకి చైనాకి అయితే ఉంటుంది. సో చైనా వాడే యూఎస్ఏకే కానివ్వండి, లేకపోతే అటు యూరోపియన్ యూనియన్ కంట్రీస్, లేకపోతే ఇండియా మనందరికీ కూడా సప్లై చేసేటువంటిది. ఎప్పుడైతే యూఎస్ఏ ఈ విధంగా చైనా మీద ఇన్ని రెస్ట్రిక్షన్స్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుందో చైనా వాడు ఏం చేశాడంటే ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్ మీదన ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించేశారు. అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటూ మనకి ఏంటంటే కనుక ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ విధించేసి సో ఈ యొక్క గవర్నమెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ మీద వీటి మీద మనకి ప్రెషర్ తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు దేని గురించట, ఈ టారిఫ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఒక ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద విత్ రెస్పెక్ట్ టు రేర్ ఎర్త్ మినరల్స్ గురించి, వీటి గురించి మనకైతే కనుక ఇప్పుడు మాట్లాడడం అయితే కనుక జరుగుతోందండి. సో అండ్ ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఐ లైక్ ప్రెసిడెంట్ క్సీ ఆఫ్ చైనా, ఆల్వేస్ హ్యావ్ అండ్ ఆల్వేస్ విల్, బట్ హీఈస్ ఎ వెరీ టఫ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టు మేక్ ఏ డీల్ విత్ అట్ అంటూ మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క అన్ప్రిడిక్టబుల్గా మనకి యొక్క ట్రంప్ పాలసీస్ అయితే మనకి ఈ రోజున అయితే కనుక ఉన్నాయి మనకి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనీస్ టెన్షన్స్ వల్ల, వీళ్ళిద్దరి మధ్య టెన్షన్స్ వల్ల ఏంటంటే రిమైనింగ్ కంట్రీస్ కూడా సఫర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ అండ్ ఆల్ మనకి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Trump holds the positive talks with Xi to resume the US-China talks over the trade అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్, very easy question. Chabahar port is often seen recently in the news. It is located in A. Pakistan, B. Iran, C. Turkmenistan and as well as D. Kazakhstan. So if you know the answer, please comment your answer. And alage if you have liked the video, please do like it and share it to your friends as well. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.